హాయ్ ఫ్రెండ్స్ చూడండి, ఇది ఒక పాత ఫ్రిడ్జ్ బాక్స్, పాత సామాన్లు అన్నట్టు కదా అక్కడ కొన్నాను. 400 వచ్చింది రేటు. ఫ్రెండ్స్ ఇలాంటి ఫ్రిడ్జ్ బాక్స్లు కొనుక్కొని మనం వాటిని శుభ్రం చేసుకొని వాటిలో కూడా మనం ఫిషెస్ పెంచుకోవచ్చు. ముందుగా మనం దాంట్లో కంప్రెషరు, లైట్లు, ఈ సెటప్స్ ఉంటాయి, కూలింగ్ బాక్స్ అలాంటివన్నీ తీసేసాక ఇట్లా హోల్స్ ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని మనం ఈ రఫ్ పేపర్తో మనం శుభ్రం చేసుకొని కొంచెం రఫ్ చేసుకున్నామంటే స్టిక్ చేసినప్పుడు టైట్గా అతుక్కుంటుంది. అందుకని ముందుగా మనం ఎక్కడైతే ఆ హోల్స్ ఉన్నాయో చూసి మనం ఇలా రఫ్ చేసుకోవాలి. దాని తర్వాత ఫ్రెండ్స్ ఇంకో విషయం, ఇది వచ్చేసి కొన్ని ఇరిగిపోయినవి ఉంటాయి, అలాంటివి కొనకండి. అలాంటివి మనం కొంటే పేస్ట్ చేయడం కష్టం అవుతుంది. మళ్ళీ ఇలాంటి ఫ్రిడ్జ్ బాక్సెస్ సైడ్ ఐరన్ ఉంటుంది కదా, దాంతో పాటు కొనండి. అప్పుడే మనకి స్ట్రాంగ్గా లైఫ్ వస్తుంది. అట్లా ఐరన్ రిమూవ్ చేసింది కొన్నారంటే త్వరగా పోతాయి ఫ్రెండ్స్. చూడండి, ఎంసీలు ఉంటుంది కదా, ఇది ఎంసీలు మన హార్డ్వేర్ షాప్లో దొరుకుతాయి. ఇది ఒక 30 రూపీస్ ఉంటుంది. ఈ రెండిట్లో ఇది 2 రకాల క్లే ఉంటుంది ఫ్రెండ్స్. ఒకటి బ్లాక్గా, ఒకటి లైట్ గ్రీన్గా ఉంటుంది. వీటిని రెండింటిని కూడా సమాన రేషియోలో తీసుకొని రెండింటిని మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. ఇది చిన్నపిల్లలు ట్రై చేయొద్దు, చెయ్యంతా అవుతుంది. అది కాక ఇది కొంచెం కలిపేటప్పుడు వేడిగా అనిపిస్తుంది. చిన్నపిల్లలు తెలియక నోట్లో పెట్టుకుంటారు చేతుల్ని. అందుకని పెద్దవాళ్ళ సహాయం, ఇంట్లో పేరెంట్స్ సహాయం తీసుకోండి. వీటి రెండింటిని మిక్స్ చేసినప్పుడు చార్కోల్ కలర్ వస్తుంది ఫ్రెండ్స్. వాటిని మనం ఎక్కడైతే హోల్స్ ఉన్నాయో అక్కడ మనం వీటిని అతికించి మనం లీక్ అవ్వకుండా మనం కవర్ చేయొచ్చు ఫ్రెండ్స్. చూడండి, వీటిలో మనకి హోల్స్ ఉన్నాయి కదా, ఎక్కడెక్కడైతే హోల్స్ ఉన్నాయో అక్కడంతా నీట్గా శుభ్రం నిదానంగా చేయండి. ఒకసారి చేస్తే మళ్ళీ లీక్ అవ్వకుండా చేయండి. రెండోసారి లీక్ అయితే మళ్ళీ వెతుక్కోవడం అని కొంచెం కష్టం అవుతుంది. చూడండి, ఈ విధంగా మనం నీట్గా దీనికి ఎంసీలతో అతికిచ్చేయచ్చు. అతికిచ్చాక మనం వాటర్ ఫిల్ చేసుకొని శుభ్రంగా కడగాల్సి ఉంటుంది. బాగా ఆరనివ్వండి ఫస్ట్. 1 డే ఫుల్గా ఆరాక దాని తర్వాత ఇలా మనం విమ్ లిక్విడ్తో నేను శుభ్రం చేస్తున్నాను. శుభ్రం చేశాక వాటర్ పెట్టి బాగా కడగండి ఫ్రెండ్స్. దీంట్లో నైట్రోజన్ అవన్నీ యూస్ చేస్తారు, గ్యాస్, ఆయిల్ అలాంటివి యూస్ చేస్తారు కూలింగ్ కోసం. అందుకని ఆ మరకలు కొంచెం బాగా అతుక్కొని ఉంటుంది. శుభ్రంగా నీట్గా కడగండి. 2 సార్లు వాటర్ ఫ్లష్ చేయండి, అప్పుడే కెమికల్స్ పోతాయి. ఇలా నీట్గా వాష్ చేసుకున్నాక ఒక 2 అవర్స్ ఆరనివ్వండి ఫ్రెండ్స్. ఆరాక మనకి వాటర్ ఫిల్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక 10% వాటర్ ఫిల్ చేయండి. ఎక్కడైనా లీక్ అవుతుందా చూడండి. మొత్తం ఫిల్ చేస్తే వాటర్ లీక్ అయితే వేస్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి, నీట్గా వాష్ చేసుకున్నాక మనం వాటర్ ఫిల్ చేస్తున్నాము. చూడండి, ఈ వాటర్ని ఫిల్ చేశాక మనకి ఎక్కడ కూడా లీక్ లేదు, నీట్గా ఉంది. చూసారా, ఇలా మనం చేసుకొని వీటిలో ఫిషెస్ పెంచుకోవచ్చు అనమాట. మన దగ్గర టాప్ ఫిల్టర్ ఉంటే దీన్ని కనెక్ట్ చేసాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, టాటా, బాయ్ బాయ్.